ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఉషారాణి గారు, పాపకి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి? ఎలాంటి హెల్త్ సింప్టమ్స్ కనిపిస్తున్నాయి తనలో? బ్లడ్ టెస్ట్ లో తెలిసింది పాపకి SMA type 2 డిజార్డర్ వచ్చింది. ఇట్స్ వెరీ రేర్ జెనెటిక్ డిజార్డర్. దానికి మెడిసిన్ కి చాలా ఖర్చు అవుతుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు 16 crores ఉండేదంట మ్యామ్. అది ఇయర్ అది 9 crores కి డ్రాప్ అయింది. అండ్ రిమైనింగ్ కంట్రీస్ లో కూడా అది 16 crores అప్రాక్సిమేట్. ఈ డిసీజ్ ఏంటంటే ఓవరాల్ బాడీ మజిల్స్ మొత్తం వీక్ అవ్వడం వల్ల, ఈవెన్ లంగ్స్ కూడా మజిల్స్ కాబట్టి ప్రాపర్గా కఫింగ్ అవి చేయలేకపోవడం, కఫం అది ఊపిరితిత్తుల్లో పట్టేసి పెద్దవాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వస్తే ఆ పెయిన్ తట్టుకోలేదంట. మొత్తం రిబ్స్ అవి బ్రీత్ చేసేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంట. ఆ పెయిన్ని భరించడం అనేది అసలు ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా. ఇప్పుడు మెడికేషన్ నడుస్తుందా? అమౌంట్ అది సెట్ చేసుకొని 3 days నుంచే స్టార్ట్ చేసాం మేము రెస్టిప్లం. అదొకటి లంగ్స్ డిసీజెస్ అవి రాకుండా అదొక సిరప్, అండ్ బోన్స్ అవి స్ట్రెంగ్త్ పెరగడానికి ఈ 3 సిరప్స్ వాడుతున్నాము. రిమైనింగ్ 2 సిరప్స్ లో ప్రైజే 170 రూపీస్ అండ్ 20 రూపీస్. అది మాకు ప్రాబ్లం కాదు. ఈ రెసిడిప్లం అనే ఈ SMA రిలేటెడ్ మెడిసిన్ మాత్రం ఒక బాటిల్ వచ్చి 6 lakhs. ఆ బాటిల్ని ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాం. బ్రెయిన్ మాత్రం షార్ప్గా వర్క్ చేస్తుంది, మాటలు అవన్నీ నేర్చుకుంటుంది, కానీ ఫిజికల్గానే మూవ్ అవ్వడం కష్టం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. తన ఫాదర్ని గుర్తుపడుతుందా తను? ఖుషి మాట్లాడతావా నాతో? హాయ్. నీకేం మాట్లాడొచ్చు? నేనెవరు? కోపంగా చూస్తావా? కోపం వస్తుందా ఖుషికి? అయ్యో, అలా చూస్తే కోపం వచ్చినట్ట. చిట్టి తల్లి, నువ్వు నవ్వితే బాగుంటుంది. నవ్వు. అమ్మ ఏది? అమ్మ. డాడీ ఎక్కడ? నాన్న. డాడీ ఎక్కడమ్మా? డాడీ ఓ ఆఫీస్కి వెళ్ళారా? ఆఫీస్కి వెళ్ళారా? ఆమె తిన్నావా? తిన్నావా? అన్నం తిన్నావా? ఓ, ఏం తిన్నావు ఖుషి? ఆమె తిన్నావా? అమ్మ ఏం పెట్టింది? ఇడ్లీ తిన్నావా? దోశ తిన్నావా? అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 16 నెలల ఓ పసి పాప ప్రాణం ఖరీదు 9 కోట్లు. అరుదైన SMA అనే వ్యాధితో బాధపడుతున్న ఆ పాప ప్రాణాలను కాపాడడానికి 9 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్పేశారు. మనసున్న మహారాజులు ముందుకొచ్చి ఆర్థిక సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని విశాఖ జిల్లా ఎండాడకు చెందిన ఉషారాణి, తరుణ్ కుమార్ దంపతులు అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వైజాగ్ నుంచి పాప తల్లి ఉషారాణి పాప ఖుషితో కలిసి లైవ్ కాల్లో నాతో పాటు రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడి పాపకు వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పడుతుంది, ఆర్థిక సాయం ఏ ఫోన్ నంబర్కి అందజేయాలి, ఇలా అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే ఉషారాణి గారు. నమస్తే మేడం. హలో ఖుషి. ఖుషి హాయ్. ఖుషి హాయ్. తిన్నారా అని అడుగుతుంది మ్యామ్. ఓహో, అవునా? మాటలు వస్తున్నాయా పాపకి? అంటే అంత కంప్లీట్ గా రావు, బట్ అర్థం అవుతుంది మనకి. కొన్ని అర్థమయ్యేలా చెప్తుంది. ఉషారాణి గారు, పాపకి వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి? ఎలాంటి హెల్త్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి తనలో? మేడం, యాక్చువల్లీ పాప 1 year వరకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. నా ఓవరాల్ ప్రెగ్నెన్సీ కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ.
పాప పుట్టిన తర్వాత కూడా 1 ఇయర్ వరకు అసలు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ కూడా లేవు. 1 ఇయర్ తర్వాత స్లోగా వీక్ అవుతూ వచ్చింది. సో టీతింగ్ అది స్టార్ట్ అవ్వడం వల్ల మోషన్స్, ఫీవరు అలా అనుకున్నాము. సో వాటి వల్ల వీక్ అయింది అనుకున్నాము. బట్ బర్త్డే అయ్యి 12 మంత్స్ అయ్యి 13-14 మంత్స్కి వచ్చేసరికి పూర్తిగా నడవటం, బంగరటం అన్నీ మానేసింది మ్యామ్. ఈలో కొంచెం డౌట్ వచ్చి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే కొంచెం డౌట్ఫుల్గా ఉంది, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారు. బ్లడ్ టెస్ట్ అండ్ బ్రెయిన్ స్కానింగ్ అన్నీ చేసిన తర్వాత బ్లడ్ టెస్ట్లో తెలిసింది పాపకి SMA type 2 డిజార్డర్ వచ్చింది. ఇట్స్ వెరీ రేర్ జెనెటిక్ డిజార్డర్. దానికి మెడిసిన్కి చాలా ఖర్చు అవుతుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరకు 16 crores ఉండేదంట మ్యామ్. అది ఇయర్ అది 9 crores-కి డ్రాప్ అయింది. అండ్ రిమైనింగ్ కంట్రీస్లో కూడా అది 16 crores అప్రాక్సిమేట్ ఉంది ఆ ఇంజెక్షన్ వాల్యూ. అది మన కంట్రీలోనే 9 crores ఉంది అని మాకు డాక్టర్స్ చెప్పారనమాట. సో చాలామంది పిల్లలకి ఇలా పేరెంట్స్ ఇంత అమౌంట్ పెట్టుకోలేరు అని చెప్పి క్రౌడ్ ఫండింగ్ అవి చేసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది అని మాకు డాక్టర్స్ అడ్వైస్ చేశారు మ్యామ్. బట్ అది సింగిల్ డోస్ ఇంజెక్షన్ మ్యామ్, 1 time ఇంజెక్షన్. బట్ ఆ ఇంజెక్షన్ చేసేటప్పటికి 9 crores మనం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు ఇంజెక్షన్. అప్పటి వరకు కూడా రెసిడిప్లమ్ అని చెప్పి ఒక సిరప్ ఉంటుంది మేము, అది యూజ్ చేయాలి. అది మన ఇండియాలో 6,20,000 ఉందంట అప్రాక్సిమేట్. ఒక సిరప్ బాటిల్ వచ్చి పాప వెయిట్ ప్రకారం 24 to 30 days బిట్వీన్కి వస్తుంది అన్నాం. అలా లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి ఇన్ కేస్ ట్రీట్మెంట్కి వెళ్ళకపోతే. ఇన్ కేస్ ట్రీట్మెంట్కి వెళ్తే ఆ సిరప్ ఎప్పుడైతే ఆ ఇంజెక్షన్ వేస్తామో అప్పటి వరకు కూడా ఎవ్రీడే ఓరల్గా యూజ్ చేయాలంటున్నాం సిరప్. లేదంటే డే బై డే ఇంకా మజిల్స్ అన్నీ వీక్ అయిపోయి కొన్ని రోజులకి ఫుడ్ మింగలేకపోవడం అండ్ ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితికి వచ్చేస్తారు మ్యామ్. ఈ డిసీజ్ ఏంటంటే ఓవరాల్ బాడీ మజిల్స్ మొత్తం వీక్ అవ్వడం వల్ల ఈవెన్ లంగ్స్ కూడా మజిల్స్ కాబట్టి ప్రాపర్గా కఫింగ్ అవి చేయలేకపోవడం, కఫం అది ఊపిరితిత్తుల్లో పట్టేసి కొన్ని డేస్కి న్యూమానియా అనే ఒక డిసీజ్ వచ్చి దానికి మళ్ళీ ఎమర్జెన్సీ హాస్పిటలైజ్ అవ్వడము, అది చాలా పెయిన్ఫుల్ మ్యామ్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఆ ప్రాబ్లం వస్తే ఆ పెయిన్ తట్టుకోలేరంట. మొత్తం రిప్స్ అవి బ్రీత్ చేసేటప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుందంట మ్యామ్. అలాంటిది 1 year చంటి పాప ఆ పెయిన్ని భరించడం అనేది అసలు ఊహించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది మ్యామ్. అసలు 1 year వరకు కూడా పాపని చాలా ముద్దుగా పెంచుకున్నాం మేము ఇంట్లో. SMA అంటే ఏంటి? ఇప్పుడు పాప మీద దాని ప్రభావం ఎలా ఉంది? SMA అంటే స్పైనల్ మస్కులర్ ఎట్రోఫీ అంటాం మ్యామ్. అది పాప 1 year వరకు బాగానే ఉంది. తర్వాత నడవటం, బంగరటం లాంటివి అన్నీ మానేసింది. సిమ్టమ్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి మ్యామ్. ఇప్పుడు హ్యాండ్స్ అవి ఇలా రైస్ చేయడం కానీ ఓన్గా అలాంటి కొన్ని వర్క్స్ కూడా చేయలేదు. ఇప్పుడు ఫిజియోథెరపీ చేసిన తర్వాత కొంచెం ఇలా రైస్ చేస్తుంది మ్యామ్. అండ్ మేము రెసిడిప్లమ్ సిరప్ కూడా స్టార్ట్ చేసాము. 6 lakhs ఒక బాటిల్ చెప్పాం కదా మ్యామ్. అది స్టార్ట్ చేశాక స్లోగా లైట్గా స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్పారు డాక్టర్స్. బట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే రావాలి మ్యామ్. బట్ 1 monthకి 6 lakhs పెట్టుకోవాలంటే మాకు మంత్కి వచ్చే శాలరీ కూడా అంత లేదు మ్యామ్ 1 monthకి 6 lakhs పెట్టుకోవడానికి. పాప లెగ్స్ ఎలా ఉన్నాయండి? నిలబడగలుగుతుందా? నడుస్తుందా? అసలు మ్యామ్ పడుకున్న పొజిషన్ నుంచి బోర్లా పడుతుంది మ్యామ్. బట్ లెగిచి కూర్చోవడం కానీ నించోవడం కానీ సపోర్ట్ ఇచ్చినా కూడా అసలు నించోలేదు మ్యామ్ పాప. అసలు ఇలా నించోబెట్టినా ఇలా వెంటనే కింద పడిపోతుంది తప్ప అసలు సపోర్ట్తో కూడా లెగ్ స్ట్రైట్గా పెట్టలేదు మ్యామ్. లెగ్స్ కూడా డే బై డే చాలా సన్నగా అయిపోతున్నాయి. ఫుడ్ ఎంత మంచి ఫుడ్ ఇంట్లో హెల్దీ ఫుడ్ పెట్టినా, న్యూట్రిషన్ దగ్గర డైట్ ప్లాన్ తీసుకొని ఫుడ్ పెట్టినా కూడా పాప అసలు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. అసలు బాడీ మజిల్ కూడా ఇంక్రీజ్ అవ్వట్లేదు మేము పాపకి. ఖుషీకి SMA డయాగ్నోసిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది ఉషారాణి గారు? అప్రాక్సిమేట్గా 1 month 10 days అట్లా అవుతుంది మ్యామ్. 40 days 30 to 40 days అవుతుంది మ్యామ్. ఇప్పుడు మెడికేషన్ నడుస్తుందా? అమౌంట్ అది సెట్ చేసుకొని 3 days నుంచే స్టార్ట్ చేసాం మేము రెసిడిప్లమ్. అదొకటి లంగ్స్ డిసీజెస్ అవి రాకుండా అదొక సిరప్ అండ్ బోన్స్ అవి స్ట్రెంగ్త్ పెరగడానికి ఈ 3 syrups వాడుతున్నాం మ్యామ్.
రిమైనింగ్ 2 సిరప్స్ లో ప్రైజే 170 రూపీస్ అండ్ 20 రూపీస్. అవి మాకు ప్రాబ్లం కాదు. ఈ రెసిడిప్లం అనే ఈ ఎస్ఎంఏ రిలేటెడ్ మెడిసిన్ మాత్రం ఒక బాటిల్ వచ్చి 6 lakhs మ్యామ్. ఆ బాటిల్ని ఇప్పుడు మేము యూజ్ చేస్తున్నాం పాపకి. పాప ఫిజికల్గా మెంటల్గా ఎలా ఉందండి? ఎందుకంటే చాలా హెల్తీగా కూడా కనిపిస్తోంది, చక్కగా ఉంది. అవును మ్యామ్, పాపకి అసలు డిసీజ్ అంటే అసలు ఎవరు నమ్మరు మ్యామ్. ఈవెన్ మేము 1.5 month నుంచి చూస్తున్నాం. మేమే ఇంకా నమ్మలేకపోతుంది. ఇది నిజం కాదు, అబద్ధం అయితే బాగుంది అనిపిస్తుంది మ్యామ్. ఎవరికి చెప్పినా కూడా అబ్బా ఇంత హెల్తీగా ఉంది, ఇంత యాక్టివ్గా ఉంది, అసలు నమ్మలేకపోతున్నాం చిన్న పాపకి ఇలా జరిగిందంటే అని అంటున్నారు. కానీ అసలు పాప అయితే అసలు నడవడం బంగడం అన్నీ మానేసింది మ్యామ్. ఫిజికల్లీ అయితే చాలా వీక్ అయింది, బట్ మెంటల్లీ షీఈస్ వెరీ స్ట్రాంగ్. బ్రెయిన్ వెరీ షార్ప్ మ్యామ్. ఏం చెప్పినా కూడా గుర్తుంచుకుంటుంది, బాగా చేస్తుంది మ్యామ్ ఏం చెప్పినా కూడా. అంటే ఎస్ఎంఏ డిజార్డర్ ఎఫెక్ట్ తన బాడీ మీద మాత్రమే ఉంది, బ్రెయిన్ మీద లేదు అంటారా? ఎస్ మ్యామ్, 100% మ్యామ్. బ్రెయిన్ మాత్రం షార్ప్గా వర్క్ చేస్తుంది, మాటలు అవన్నీ నేర్చుకుంటుంది. కానీ ఫిజికల్గానే మూవ్ అవ్వడం కష్టం మ్యామ్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. తన ఫాదర్ని గుర్తుపడుతుందా తను? అందరినీ గుర్తుపట్టేస్తుంది. ఫిజియోథెరపీ సెంటర్లో వాళ్ళ నేమ్స్ కూడా పాప చెప్పేస్తుంది. దేవి, తన పేరు దేవి అని కూడా అంటుంది మ్యామ్. అందరినీ ఇంటి దగ్గర వాళ్ళని, మా పేరెంట్స్ని అందరినీ కూడా పిలుస్తుంది మ్యామ్ పాప. టీవీ, ఫ్యాన్ అన్నీ చెప్పేస్తుంది మ్యామ్. అసలు అన్నీ ఏది చూపించినా ఏంటంటే చెప్పేస్తుంది. ఇప్పుడు మీకు తను ఫస్ట్ బేబీ కదండి, ఒక రకంగా మీ కలల పంట. తొలి చూలుకే, తొలి బిడ్డకే ఇలా అవ్వడం నిజంగా మిమ్మల్ని చాలా ఆవేదనకి గురి చేస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఈ పాపకి ఆర్థిక సాయం అందించాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి? ఇంపాక్ట్ గురు అని ఒక ఆర్గనైజేషన్ ఉంది మ్యామ్. అందులో డొనేషన్స్ ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఆ లింక్ ద్వారా కానీ ఇవ్వచ్చు. స్కానర్ ఉంది, స్కానర్ ద్వారా కానీ ఇవ్వచ్చు. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ అవి షేర్ చేస్తాను మ్యామ్. ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్పే నెంబర్, దానికైనా షేర్ చేయొచ్చు మ్యామ్. ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా క్లియర్గా? నా ఫోన్పే నెంబర్ వచ్చి 7306716745. ఉషారాణి గారు, ఖుషి ఫాదర్ ఏం చేస్తుంటారు? అతను ఫార్మా కంపెనీ మ్యామ్. ఇట్స్ లైక్ ఫార్మా కంపెనీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్ అని చెప్పి ప్లాంట్ తునిలో ఉంటుంది మ్యామ్. వీరికి ఆఫీస్ వైజాగ్లోనే ఉంటుంది. ఎన్ఏడిలో తను డైలీ ఎన్ఏడి టు వైజాగ్ ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు మ్యామ్. అంటే పాపకి లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతూనే ఉండాలా? సర్జరీ లాంటిది ఏదైనా చేయాల్సి వస్తుందా, లేదంటే నార్మల్ మెడిసిన్ ఇస్తారా? ఇన్ కేస్ ఆ ఇంజెక్షన్ 9 crores ఇంజెక్షన్ ఇస్తే అసలు ఇంకా సర్జరీ, అదర్ మెడికేషన్స్తో పెద్దగా ప్రాబ్లం ఉండదు మ్యామ్. రిమైనింగ్ అఫోర్డబుల్ చేయొచ్చు. అండ్ ఫిజియోథెరపీ కొంచెం ఒక సెట్ అయిన ఏజ్ వరకు చేయాలి, బికాజ్ మజిల్స్ వెరీ వీక్గా ఉన్నాయి కాబట్టి ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ మెడికేషన్ ట్రీట్మెంట్ కానీ చేయించకపోతే పాపకి బ్యాక్ బోన్ అనేది బాగా బెండ్ అయిపోయి, అండ్ ఐదర్ ఫ్రంట్కి కానీ లెఫ్ట్కి కానీ బాగా బెండ్ అయిపోయి కొన్ని రోజులకి ఈ పొజిషన్లోనే ఉంటారు మ్యామ్. అప్పుడు వాళ్ళకి సర్జరీస్ అవి చేయాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుతం అయితే ఇన్ కేస్ పాపకి 9 crores ఇంజెక్షన్ ఇస్తే మాత్రం అసలు ఎటువంటి సర్జరీస్ ఏమీ అవ్వదు మ్యామ్. అదర్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే తప్ప ఎస్ఎంఏ రిలేటెడ్ అయితే మాత్రం ఎటువంటి సర్జరీస్తో పని లేదు మ్యామ్. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మేము నార్మల్గా మా లైఫ్ని లీడ్ చేయడానికి మాకు ఎటువంటి ఫినాన్షియల్ ప్రాబ్లం లేదు మ్యామ్. చెప్పాలి అంటే ఎప్పుడు ఎవరి మీద ఆధారపడే వాళ్ళం కాదు. మా కాళ్ళ మీద మేము నిలబడే మనస్తత్వం ఉన్న వాళ్ళం. ఈవెన్ పేరెంట్స్ని మేము చూసుకోవాలి తప్ప మమ్మల్ని వాళ్ళు ఇంకా చూసుకోవాలి అని కూడా మేము అలాంటి మైండ్ సెట్ కాదు. బట్ పాప ట్రీట్మెంట్కి ఓవర్ దెన్ అవర్ కెపాసిటీ, మా కెపాసిటీకి మించి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాప హెల్త్ కోసం సపోర్ట్ చేస్తే వాళ్ళకి తోచినంత డొనేషన్స్ చేసి, అండ్ మాకు ఎవరైనా ఫౌండేషన్స్ ద్వారా గైడెన్స్ ఇచ్చి హెల్ప్ చేస్తే పాపకి ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వడానికి బాగుంటుంది అని మేము ఆశపడుతున్నాము. చూసారు కదా ఖుషి ఎంత చక్కగా ఉందో.
ఒక మధ్యతరగతి కుటుంబం నెలకి 6 లక్షల విలువైన ఒక సిరప్ కొని పాప ప్రాణాలు నిలబెట్టుకోవడం అంటే నిజంగా ఎంత కష్టమైన వ్యవహారమో. లేక ఫస్ట్ టైం పుట్టిన బిడ్డ ఇలా అనారోగ్య పాలవడంతో ఆ దంపతులు నిజంగా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. మీలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చేసి ఖుషీ కోసం ఏదైనా ఆర్థిక సాయం చేయగలిగితే వాళ్ళకి కొంత హెల్ప్ అవుతుంది. అలాగే ఖుషీ ఆరోగ్యం కూడా బాగుపడే అవకాశం కనిపిస్తుంది. తను పూర్తి స్థాయిలో మనందరిలాగా ఆరోగ్యవంతమైన వ్యక్తిగా తయారవ్వాలంటే ఖచ్చితంగా తన వైద్య ఖర్చులన్నీ పూర్తవడానికి 9 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతూ ఉన్నారు. ఒకేసారి ఎవరికి ఇంత మొత్తం ఇవ్వడం అనేది కష్టమైనా సరే కొంత అమౌంట్ మీరు ఎవరైనా సరే ఉషారాణి గారి అకౌంట్కి ఇవ్వగలిగితే, ఫోన్పే లాంటివి చేయగలిగితే పాపకి మెడిసిన్స్ కొనడానికి అలాగే ఫిజియోథెరపీ చేయడానికి కొంత హెల్ప్ అవ్వచ్చు అని అంటున్నారు. ఉషారాణి గారు, మా వంతుగా మేమైతే ప్రయత్నం చేస్తూ ఉంటాము. మీ ఈ వీడియో చూసిన వాళ్ళు అలాగే ఖుషీ పరిస్థితి చూసిన వాళ్ళు ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది. మీ ఫోన్పేకి ఎవరికి తోచినంతగా వారు చేసే అవకాశం ఉంది. మీరు కూడా ఎవరి మీద ఆధారపడే వ్యక్తులు కాదు. అయినా సరే విధి ఇలా పాపకి ఒక రాత రాసింది. అందరూ కలిసి వస్తే తన ఆరోగ్యం మెరుగుపడడం కూడా పెద్ద విషయమేం కాదు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ స్పందిస్తారని, ఖుషీ కోసం ప్రార్థిస్తారని, ఆమెకి ఆర్థిక సాయం అందిస్తారని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పాప ఆరోగ్యం జాగ్రత్త, మీరు జాగ్రత్త. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.